హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక ప్రేమ భాగ్యం వాళ్ళ కుటుంబం గురించి నిజం తెలుసుకొని ఆ విషయం వేదవతికి చెప్తుంది. వేదవతి కళ్ళారా ఫోన్లో వీడియో చూసి ఆ భాగ్యం చెంప పలగొట్టి బుద్ధి చెప్తారు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక నర్మదా సాగర్ల శోభనం ఆపేశానని శ్రీవల్లి చాలా సంతోషపడుతుంది. ఇక వాళ్ళ శోభనం వాయిదా పడడంతో ఇక నర్మదా సాగర్లో బాధపడుతూ ఉండగా ఇటు శ్రీవల్లి అయితే చాలా సంతోషంతో, అమ్మోయ్ నువ్వు అనుకున్నట్లే చేశానే, నువ్వు మామూలు దానివి కాదు అని ఇక చాలా సంబరపడుతూ ఉంటుంది. అప్పుడే వేదవతి నర్మద దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా నీకు బాధగా లేదా అని అంటూ ఉంటుంది. ఎందుకు అత్తయ్య గారు, మీరు నా గురించి ఎందుకు అలా బాధపడుతున్నారు? ఇన్ని రోజులు ఆయన వాళ్ళ బావగారి కోసం ఈ 2 రోజులు ఆగలేమా? ఇక ముందుగా బావగారి పెళ్ళి జరగకపోయినా వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి శోభనం జరగడం ముఖ్యం అని అంటూ ఉంటుంది. నర్మద అయితే, నీలాంటి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టం అమ్మా అని ఇక వేదవతి అయితే నర్మదని కౌగిలించుకుంటుంది. ఇక నర్మద అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక నర్మద తన బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి సాగర్ చాలా కోపంగా ఉంటాడు. ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని సాగర్ నర్మదని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నర్మద, నేనేం చేశాను అని అనగానే, మన శోభనం మళ్ళీ వాయిదా పడింది. నేను ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? అంత కోరికతో ఉన్న ఈరోజు నన్ను కోపడేలా చేశావు అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడు నర్మద, తెలుసు కదా మీ అన్నయ్య కోసమే మనం ఇన్ని రోజులు ఆగాం, ఈ 2 రోజులు ఆగలేమా? ఇక మీ అన్నయ్య సంతోషంగా ఉండాలి అని ఇక నర్మద అనగానే ఇక నర్మద, ఇక సాగర్ అయితే, నీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా చిరాగ్గా ఉంది. నేను అనుకున్న కోరికలు మొత్తం ఇక ఇప్పుడు నీటిలో కలిసిపోయాయి అని అనగానే, ఇక మన ఇద్దరం దూరంగా ఉండడమే కదా, కానీ ముద్దు ముచ్చట వద్దని చెప్పానా అని నర్మద అనగానే సాగర్, ఏంటి నర్మద ఏమన్నావు మరొకసారను అని సాగర్ అంటూ ఉంటాడు. అప్పుడు నర్మద, చెప్పేది నిజం, ముద్దు ముచ్చటకి దూరంగా ఉండమని చెప్పలేదు కదా అని ఇక సాగర్తో నర్మద అనగానే సాగర్ అయితే ఎనలేని సంతోషంతో ఉప్పొంగిపోతాడు. ఇక నర్మద సాగర్లు అలా ముచ్చటగా ఇక చాలా సంతోషంగా రూమ్లో అయితే ఉంటారు. ఇటు పక్క ఇక ప్రేమ ధీరజ్లకి గది లేకుండా ఉండడంతో హాల్లో పడుకోవడానికి రెడీగా ఉంటారు. అప్పుడే ఇక ప్రేమ ఇక అంతా రెడీ చేసిన తర్వాత కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ధీరజ్ పడుకుంటూ ఉండగా, ఏంట్రా అప్పుడే పడుకుంటున్నావా, ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకో అని ప్రేమ ధీరజ్ని అంటూ ఉంటుంది. ఏంటి ఆఫ్ మైండ్ నీది, నీవు ఇంకా ఎగ్జామ్స్ ఎన్ని రోజులు ఉన్నాయి అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ప్రేమ, ఇంకా 2 మంత్సే ఉన్నాయి అని అనగానే, ఇంకా 2 మంత్స్ ఉన్నాయి అంటే ఇక ఎగ్జామ్ రేపో ఎల్లుండో అన్నప్పుడు నేను చదువుతాను, ఇంటెలిజెంట్ కదా నువ్వు, ఆఫ్ మైండ్ కాబట్టి ఇప్పటి నుంచి చదివితే వస్తాయి నీకు అని ఇక ధీరజ్ అయితే ప్రేమని హేళన చేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రేమ, అవునరా బ్యాక్ క్లాసులు మూటలు మూటలుగా ఉన్నాయి నాకే కదా అని ప్రేమ అనగానే, ఏంటి ఇక నువ్వు చదివితే చదువు లేకపోతే పడుకో అని ఇక అంటూ ధీరజ్ అయితే పడుకుండిపోతాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే, ఏమో గజ్జల సౌండ్ అవుతుందిరా అని అంటూ ఉంటుంది. ఏంటి నువ్వే ఒక పెద్ద దయ్యానివి, నీకు దయ్యాన్ని భయం ఏంటి అని ధీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ కంగారు పడడం చూసి ధీరజ్ ఇంకా బాధ పెడుతూ ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ఇక ధీరజ్ని కౌగిలించుకొని ఇక పడుకుండిపోతుంది. ఉదయాన్నే ధీరజ్ అక్కడి నుంచి కనిపించకపోవడంతో వీడు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ వెళ్ళాడో, ఇక కాలేజీకి ఈ రోజు నుంచన్నా వస్తాడేమో అనుకున్నాను, ఇక సిలబస్ అంతా పూర్తవుతుంది, ఏం చదువుతాడో ఏమో, ఇప్పుడు లేనే లేడు, మళ్ళీ ఇక పనికి వెళ్ళాడేమో అని ఇక ప్రేమ లేచి
ఇక హడావిడిగా రెడీ అయి ఇక కాలేజీకి బయలుదేరుతుంది. ఎటు చూసినా ధీరజ్ కనిపించకపోవడంతో వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య ధీరజ్ కనిపించాడా అని అంటూ ఉంటుంది. అప్పుడే వేదవతి లేదమ్మా, ధీరజ్ ఉదయాన్నే వెళ్ళిపోయాడు అని అనగానే ఇక ధీరజ్కి 2 నెలల గ్యాప్ ఉంది. ఇక ఎగ్జామ్స్ వచ్చాయి. తను ఇప్పటికైనా సిలబస్ వింటే జర పాస్ అవుతాడని నమ్మకం ఉండేది. కానీ తను మాత్రం ఈ చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టడం లేదు అత్తయ్య. ఇప్పుడు వాడు ఎక్కడున్నా తీసుకువచ్చి కాలేజీకి తీసుకువెళ్ళాలి అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది. ఇక సరే అత్తయ్య నేను వెళ్ళొస్తాను, ముందుగా వాడిని వెతికి కాలేజీకి ఈరోజు తీసుకువెళ్ళాలి అని ప్రేమ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి అయితే ప్రేమకి ధీరజ్ మీద కలిగే ప్రేమను చూసి చాలా సంతోషపడుతుంది. ఇక మీ ఇద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా, మీ ఇద్దరు కలిసిపోవాలి. ఇక నేను చేసిన పెళ్ళికి ఇక వృధా కాకూడదు. మీకు ఇష్టం లేకపోయినా నా వల్ల మీరు పెళ్లి చేసుకున్నారు, కానీ మీరు సంతోషంగా ఉండడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ఇక సంతోషంగా ఉండాలి అని వేదవతి అయితే ఇక ప్రేమని గుర్తుకు చేసుకొని సంతోషపడుతూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే ధీరజ్ గాడు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే చేస్తాడు, వానికి తిరుగుడు. ఇక నేను అన్నానని ఆ పనిని మాత్రం వదలడం లేదు. ఈ రెండు నెలలన్నా పూర్తిగా కాలేజీకి వస్తే వాడు పాస్ అవుతాడు, లేకపోతే ఇక మళ్ళీ అదే క్లాస్లో కూర్చుంటాడు. లేదు, అలా జరగకూడదు. ఈ ధీరజ్ని వెతికి ఎక్కడున్నా పట్టుకొని వెళ్ళి కాలేజీకి తీసుకువెళ్ళాలి అని ప్రేమ అనుకొని వెంటనే ప్రేమ ధీరజ్ కోసం ఇక ధీరజ్ వాటర్ సప్లై చేసే ఇక వీధికైతే వెళ్తుంది. అక్కడే అంతటా వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో ఇక ప్రేమ అక్కడ అటు ఇటు వెతుకుతూ ఉండగా ఇడ్లీ బోండా వడ అనుకుంటూ భాగ్యం పెనిమిటి తిరుగుతూ ఉంటాడు. అది చూసి ఇక వెంటనే ప్రేమ ఇదేంటి, ఇతన్ని ఎక్కడో చూశాను అని ఇక ప్రేమ గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే భాగ్యం పెనిమిటి ప్రేమను చూసి ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను అని తను కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ ఇక తన దగ్గరికి వెళ్తున్న సమయంలోనే ఇక తను ఈ రామరాజు చిన్న కోడలు కదా అని ఒక్కసారే భాగ్యం పెనిమిటికి గుర్తుకు వచ్చి ఇక వెళ్దామనే సమయానికే వెంటనే ప్రేమ ఇక అతని దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని నువ్వు ఇక శ్రీవల్లి అక్క వాళ్ళ నాన్న కదా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే ఇక భాగ్యం పెనిమిటి కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే చెప్పవేంటి, నువ్వు శ్రీవల్లి అక్క వాళ్ళ నాన్నే కదా, మీది ఫైనాన్స్ బిజినెస్ కదా, నువ్వేంటి ఇడ్లీ బోండా వడ అనుకుంటూ సైకిల్పై వీధి అమ్ముతున్నావు, అసలు మీ కుటుంబం గురించి ఏదో డౌట్గా ఉంది, ఆ డౌట్ ఇదేనేమో అనిపిస్తుంది, మీరు పెద్దిళ్ళని మీకు ఫైనాన్స్ బిజినెస్ ఉందని మాకు లేనిపోనివన్నీ చెప్పి శ్రీవల్లి అక్కని మా బావగారికి ఇచ్చి పెళ్లి జరిపించారు, మేమంతా నిజమే అనుకున్నాం, కానీ ఇప్పుడు నీ గెటప్ చూస్తుంటే ఏదో తెలియని వింతలా ఉంది, అసలు నిజం చెప్పు, చెప్తావా చెప్పవా, నువ్వెందుకు ఈ ఇడ్లీ బోండా వడ అమ్ముకుంటూ తిరుగుతున్నావు, నువ్వు రోజు చేసే పని ఇదేనా అని ఇక ప్రేమ అయితే భాగ్యం పెనిమిటిని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కంగారు పడుతూ ఏం చెప్పాలో అర్థం కాకుండా అటు ఇటు చూస్తూ ఉంటాడు భాగ్యం పెనిమిటి. అప్పుడే ఇక ప్రేమ అయితే చెప్తావా చెప్పవా అని ఇక భాగ్యం పెనిమిటి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. ముందుగా చెప్పు, మీ ఇల్లు ఎక్కడుంది, ఆ పెద్దిల్లు మీది కాదు కదా, నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు చెప్పు, నిజం చెప్తేనే బ్రతికుంటావు, లేకపోతే నిన్ను ఏం చేస్తానో చూడు అని ఇక బెదిరిస్తూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే అమ్మ ఆగమ్మా నేను చెప్తాను అని ఇక భాగ్యం పెనిమిటి ఇక అంటూ ఉంటాడు. అప్పుడే చెప్పు, నువ్వు నిజం చెప్పు అని అనగానే ఇక భాగ్యం పెనిమిటి నేను నిజంగానే మాది ఫైనాన్స్ బిజినెస్ కాదమ్మా, మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, మాకు పొలాలు ఇక ఏవీ లేవమ్మా, కానీ ఇక నా భార్య భాగ్యం ఇదంతా చేసింది, మేము ఉన్న వాళ్ళమని నటించి ఒక గొప్పింటికి నా కూతుర్ని కోడలిగా చేయాలన్నది నా భాగ్యం కోరిక, అందుకనే మాది గొప్ప వాళ్ళమని మేము ఫైనాన్స్ బిజినెస్ వ్యాపారం చేస్తామని అంత అబద్ధం చెప్పిందమ్మా అని ఇక మమ్మల్ని క్షమించమ్మా, ఈ నిజం మీ మామయ్య గారికి చెప్పకండి అని భాగ్యం పెనిమిటి ఇక ప్రాధేయపడుతూ ఉంటాడు ప్రేమనైతే. అప్పుడు ఇక ప్రేమ అయితే ముందుగా మీ ఇల్లు చూపిద్దు పదా అని లాక్కొని వెళ్తుంది. అప్పుడే ఇక భాగ్యం పెనిమిటి అయితే తన
ఇక ఇంటికైతే తీసుకువెళ్తాడు. అప్పుడే భాగ్యం ఇక ఇంట్లో వాళ్ళంతా ఇక బజ్జీలు వేసుకుంటూ కూర్చుంటారు. అప్పుడే ఇక ప్రేమ వాళ్ళని చూసి స్టన్ అయిపోతుంది. ఏంటి మీరు ఈ వ్యాపారం చేస్తారా, బిజినెస్ అని అంతస్తులని అన్నీ చెప్పి ఇక మమ్మల్ని ఫూల్ని చేశారు. ఇదంతా మా మామయ్య గారికి అత్తయ్య గారికి తెలిస్తే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరు అని ఇక ప్రేమ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు భాగ్యం అయితే మమ్మల్ని క్షమించమ్మా, మేము తప్పు చేశాము అని భాగ్యం అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ భాగ్యం దగ్గరికి వెళ్ళి మా బావగారిని మోసం చేస్తారా, అమాయకుడైన మా బావగారిని మోసం చేసి మీకు ఉన్నదని ఆస్తి ఉందని చెప్పి ఇక మోసం చేస్తారా అని ఇక ప్రేమ అయితే భాగ్యం చెంప పలగొట్టి ఇక వాళ్ళున్న పరిస్థితి అంతా ఫోన్లో వీడియో తీసుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ప్రేమ ఇక మామయ్య, అత్తయ్య గారు, అక్క, బావ అందరూ హాల్లోకి రండి అని అరుస్తూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే వేదవతి, రామరాజు ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వస్తారు. అప్పుడే ఇక ప్రేమనైతే వేదవతి అయితే ఏంటే ఈరోజు కాలేజీకి వెళ్ళలేదా, తొందరగా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అత్తయ్య, నేను ఒక నిజం తెలుసుకున్నాను, అది చెప్పడానికే వచ్చాను. నేను ధీరజ్ కోసం వెతుకుతూ ఉన్నాను. అదే సమయంలో ఈ శ్రీవల్లి అక్క వాళ్ళ నాన్న ఇడ్లీ బోండా వడ అమ్ముకుంటూ వీధిలో తిరుగుతున్నాడు. అతన్ని చూసి అసలు షాక్ అయిపోయాను. వాళ్ళది ఫైనాన్స్ బిజినెస్ కాదు, వాళ్ళకు అంతస్తులు ఆస్తులు ఏమీ లేవు. ఇక వాళ్ళు నిరుపేద కుటుంబం, కానీ మనని మోసం చేసి ఈ పెళ్లి చేసుకున్నారు. నేను చెప్పేది నిజమతయ్య అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే రామరాజు, ఏంటి ప్రేమ ఊరుకుంటున్నామని అందరిపై నిందలు వేస్తున్నావా అని రామరాజు అంటూ ఉంటాడు. లేరు మామయ్య, మీరు నమ్మరని తెలిసే నా ఫోన్లో వీడియో తీసుకొని వచ్చాను అని ఇక వెంటనే ఆ వీడియో వేదవతికి ఇస్తుంది. వేదవతి ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అవునండి, ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది ఈ శ్రీవల్లి వాళ్ళది ఏమీ లేని కుటుంబం, మనకి ఆస్తి అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పి ఇక నా కొడుకుని బాధ పెట్టారు, మోసం చేశారు అని ఇక వేదవతి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు ఆ నిజం చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక చందు కూడా, ఏంటి శ్రీవల్లి, ఇక నా ప్రేమ చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీవల్లి అయితే, అవును బా, నిజంగానే ప్రేమ చెప్పేది నిజం, మాకు ఆస్తులు అంతస్తులు లేదు బా, మా అమ్మకి కోరిక ఆస్తి ఉన్న వాళ్ళకి నన్ను ఇచ్చి పెళ్లి జరిపించాలని, అందుకే ఇలా మోసం చేసింది బా, నిన్ను ప్రేమించాను బా అని ఇక బాధపడుతూ శ్రీవల్లి చెప్తూ ఉంటుంది. అప్పుడే అందుకనే డబ్బు లేదని తెలిస్తే పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అని నాతో ఇక ఫైనాన్షియల్గా బాధ కలిగిందని, డబ్బుకు ఇబ్బందిగా ఉందని పెళ్ళి వాయిదా వేస్తామని నటించి నా నుండి 10 లక్షలు స్వీకరించి ఈ పెళ్ళి జరిపించారా అని చందు 10 లక్షల గురించి ఇంట్లో బయట పెడతాడు. వెంటనే వేదవతి, రామరాజు, ఏంట్రా 10 లక్షలు అప్పుగా తేవడం ఏంటి అని అంటూ ఉంటాడు. రామరాజు అయితే, అవునానా, వీళ్ళ గురించి తెలియక వీళ్ళు ఫైనాన్షియల్గా బాధపడుతున్నారని నేను 10 లక్షలు ఇక మార్వాడి షాప్లో అంకుల్ దగ్గర, నేను మీకు తెలుసు కదా, తన దగ్గర అప్పుగా తీసుకొచ్చి ఈ పెళ్ళి వాయిదా పడితే నువ్వు బాధపడతావని తెలుసుకొని ఇలా చేశాను నాన్న, నేను ఇదంతా తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించండి, మీకు కూడా చెప్పకుండా ఇలా చేశాను అని ఇక చందు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు రామరాజు, ఒక్కసారే షాక్ అయిపోతావు, ఏంట్రా నువ్వు 10 లక్షలు అప్పుగా తేవడం ఏంటి, నలుగురు 4 విధాల మన కుటుంబం గురించి అనుకుంటారు, ఇక పెళ్ళికి డబ్బు సరిపోక ఇలా వాళ్ళు అక్కడ వడ్డీకి తీసుకువచ్చారని నలుగురు అనుకుంటారు అని ఇక రామరాజు అంటూ ఉంటాడు. లేదు నాన్న, నాకు ఈ విషయం తెలీదు, వీళ్ళు అక్కడిక్కడ డబ్బులు వస్తాయని కానీ సమయానికి ఇవ్వడం లేదని లేనిపోనివన్నీ చెప్పి నా నుండి డబ్బు తెచ్చేలా చేశారు, వీళ్ళ నాటకాన్ని నేను తెలుసుకోలేకపోయాను అని ఇక చందు బాధపడుతూ చెప్తాడు. వెంటనే రామరాజు ఇక భాగ్యం అక్కడికి వస్తుంది కదా, శ్రీవల్లిని ఏమంటారో ఏమో అని ఇక భాగ్యం చెంప పలగొట్టి, నన్ను నా ఇంటిని ఇంత మోసం చేస్తారా, ఇక నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అరుస్తూ ఉంటాడు రామరాజు అయితే. వెంటనే శ్రీవల్లి రామరాజు కాళ్ళపై, మామయ్య గారు నన్ను క్షమించండి, ఇక
నుంచి ఏ తప్పు చేయము, మాకు ఆస్తులు అంతస్తులు లేవు, కానీ నాకు బావ మీద ప్రేమ ఉంది కాబట్టి బావని చేసుకోవాలని నేను ఇదంతా చేశాను, ఇక నన్ను ఇంట్లో నుంచి పంపించక అని బాధపడుతూ శ్రీవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ, అవును మావయ్య గారు, తనని ఇప్పుడు ఇంట్లో నుంచి పంపిస్తే మా వాళ్ళకి అలసైపోతాము, వాళ్ళు ఇక మళ్ళీ ఎన్నో మాటలు అంటారు, కాబట్టి ఆ తప్పుని మన ఇంట్లోనే దిగమింగుకొని ఈ నిజాన్ని బయట పెట్టకుండా చేయాలి అని ఇక ప్రేమ అయితే సర్ది చెప్తుంది. ఇక ఈ విధంగానైతే ప్రేమ భాగ్యం కుటుంబం గురించి నిజాన్ని తెలుసుకొని ఇంట్లో అందరి ముందు బయట పెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.